హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ మీ అందరికీ నా తరపున ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ ఉగాది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఈ ఉగాది నుంచి మీకు ఇంకా ఇంకా మంచిగా హ్యాపీగా అన్నీ మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దాకా నన్ను కూడా ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. ఐ హోప్ ఎప్పుడు కూడా యూస్ఫుల్ అయిన వీడియోనే చేస్తానని మీకు చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక సింపుల్ మేకప్ లుక్ క్రియేట్ చేయబోతున్నాను అనమాట. సో అది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు చాలా అంటే చాలా సింపుల్గా ఒక్కోసారి రెడీ అవుతారు, అది ఎలా రెడీ అవుతారు చూపించండి. అంటే ఎటువంటి ఫౌండేషన్స్ కానీ ఏమి యూస్ చేయకుండా, లైక్ కన్సీలర్స్ అవ్వనివ్వండి, లైక్ బీబీ క్రీమ్ అవ్వనివ్వండి, ఏమి యూస్ చేయకుండా ఎలా సింపుల్గా రెడీ అవుతారు అన్నది షేర్ చేయమన్నారు. సో ఈరోజు వీడియోలో మీకు సింపుల్గా చాలా అంటే చాలా మినిమం ప్రోడక్ట్స్తో నేను మేకప్ క్రియేట్ చేసాను ఇది అండ్ చూపిస్తాను. సో ఉగాది స్పెషల్ మేకప్ లుక్ ఇది. సో మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఫౌండేషన్స్ ఏమి ఉండవు కాబట్టి హ్యాపీగా లైక్ మనం మేకప్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ థింగ్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. సో మన ఛానల్లో యాక్చువల్గా నేను 12K అవ్వగానే, లైక్ నా ఛానల్ 1 year అవ్వగానే నేను గివ్ అవే పెడదామని అనుకున్నాను. కొంచెం డిలే అయింది బికాజ్ ఆఫ్ నేను ఏమంటారు కొంచెం హడావుడిలో ఉండడం వల్ల నాకు అసలు అవ్వలేదు. సారీ ఫర్ దాట్. అండ్ నేను అనుకున్న మొత్తం ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను. సో ముగ్గురు కోసం నేను గిఫ్ట్స్ అన్నీ ఆర్డర్ పెట్టాను. సో అవి రావడం ఆలస్యం, నేను అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో ప్రెజెంట్ అయితే ఈ రోజు నుంచి గివ్ అవే స్టార్ట్ అవబోతుంది. సో చాలా సింపుల్ రూల్స్తోనే ఈ గివ్ అవే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి గివ్ అవే మొత్తం నేను ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను. ఐ థింక్ నేను ఇచ్చే ప్రోడక్ట్స్ అన్నది నేను అప్పుడు రివీల్ చేస్తాను ఏంటన్నది కొంచెం సస్పెన్స్. సో వెయిట్ చేయండి నేను ఇస్తాను అన్నది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఐ హోప్ మీకు నచ్చేవే ఇస్తాను, ఎప్పుడు కూడా మీ అందరికీ తెలిసిందే కదా. అండ్ ఇది మన ఛానల్లో సెకండ్ గివ్ అవే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఈ రోజు నుంచి లైక్ ఈరోజు డేట్ ఎంత, ఒక 1 week కండక్ట్ చేస్తాను. సో ఏ రోజు ఎండ్ చేస్తాను అన్నది నేను కింద కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చెప్తాను ఏ రోజు ఎండ్ చేస్తాను అన్నది. మినిమం అయితే 1 week రన్ చేస్తాను. ఈ 1 week కూడా పెట్టే ప్రతి వీడియో కూడా మీరు జస్ట్ ప్రతి వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. జస్ట్ అవి ఓపెన్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏంటనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ ఎవరైతే విన్ అవుతారో, లైక్ ఎవరైతే ఎక్కువ సార్లు లైక్ లింక్స్ అవి ఓపెన్ చేస్తారో వాళ్ళకి నేను సెలెక్ట్ చేసుకుంటాను. వాళ్ళకి నేను మీకు నచ్చిన గిఫ్ట్స్ నేను ఇస్తాను. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పిన్ చేస్తాను. సో మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ మీరు అవన్నీ ఓపెన్ చేసి ఈ గివ్ అవేలో మీరు విన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేసాను. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఫ్యాన్ ఆఫ్ చేసింది, ఏసీ ఇక్కడ ఆన్లో లేదు, అందుకే స్వెట్ అవుతుంది. అండ్ ఈరోజు నేను శారీ కట్టుకున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చి మీకు శారీ చూపించేస్తాను. సో మొత్తం మేకప్ లుక్ అయిపోయిన తర్వాత ఇలా రెడీ అయ్యాను. లైక్ ఫ్లవర్స్ ఈ అన్నీ లైక్ మంగళసూత్ర అన్నీ వేసుకున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ శారీ వచ్చేసి యాక్చువల్గా నేను మ్యారేజ్ డే రోజు కొనుక్కున్నాను, కానీ ఇంకా కట్టుకోలేప్పుడు డ్రెస్ వేసేసుకున్నాను సింపుల్గా. సో ఈ శారీ వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నానంటే ఎస్ఎస్ మాల్ అని రాజమండ్రిలో మెయిన్ బజార్లో ఉంటుంది. నియర్ టు మనకి కోటగుమ్మం సెంటర్ దగ్గర ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికన్నా వెళ్ళాలి, లైక్ ఆ రాజమండ్రిలో ఉన్న వాళ్ళు వెళ్ళాలని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రూట్ లింక్ ఇస్తాను, లైక్ మ్యాప్ లింక్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు. సో ఎప్పుడు ఏదో ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి అక్కడ. అండ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది. సో ఈ శారీ అయితే 2 shades అనమాట, నావీ బ్లూ రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ. చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది సూపర్గా శారీ. సో ఉగాది కోసం నేను కట్టుకున్నాను. అండ్ మీకు నచ్చిందా లేదో చెప్పండి. అండ్ నేను ఎలా ఉన్నాను, నా మేకప్ లుక్ ఎలా ఉంది చెప్పండి, మర్చిపోకండి. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మొన్న యూఎస్ సబ్స్క్రైబర్ గిఫ్ట్ చేశారు కదా, సో అవి పెట్టుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చి నేను స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను. సో జ్యువెలరీ అయితే సింపుల్గా నేను గోల్డ్ మంగళసూత్ర అండ్ చైన్ వేసుకున్నాను అంతే. ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా ఫస్ట్ మనం మేకప్ లుక్ చూసేయండి. అండ్ గివ్ అవే గిఫ్ట్స్ తొందరలోనే చూపిస్తాను. అండ్ మర్చిపోకుండా లింక్స్ మాత్రం క్లిక్ చేయండి. సో దాని ద్వారా మీరు లైక్ విన్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసే వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో, సో ఈరోజు నేను ఎలా ఈ మేకప్
లుక్ని క్రియేట్ చేసినా మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. అండ్ ఏ ప్రోడక్ట్స్ యూస్ చేసానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు నేను ఇక్కడ వచ్చేసి నేను ఎటువంటి ప్రైమర్ యూస్ చేయట్లేదు అండ్ ఫౌండేషన్ కూడా యూస్ చేయట్లేదు. ఫౌండేషన్ యూస్ చేయట్లేదు కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను మాయిశ్చరైజర్ వచ్చేసి నివియా మాయిశ్చరైజర్. దాంట్లో నేను మిక్స్ చేస్తున్నాను ఎస్క్యూ ఎలిమినేటర్. సో ఇది వచ్చేసి షేడ్ నెంబర్ గోల్డెన్ గర్ల్. సో లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. సో నాకేంటంటే ఫౌండేషన్ రాసుకోకపోయినా బేబీ క్రీమ్ రాసుకోకపోయినా పర్లేదు, కానీ ఎక్కడన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాను బయటికి వెళ్తున్నానంటే ఈ ఇల్యూమినేటర్ మాత్రం కంపల్సరీ వాడతాను. ఎందుకంటే ఒక మంచి గ్లో ఉంటుంది, మీకు అసలు ఫౌండేషన్ రాసిన వీటికి మించి మంచి గ్లో ఉంటుందన్నమాట. సో అందుకోసమే నేను కంపల్సరీ 2 మిక్స్ చేసి రాసుకుంటాను ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. లేదు సింపుల్గానే రెడీ అయిపోతాను. సో ఇది కూడా ఆల్మోస్ట్ చాలా సింపుల్గానే రెడీ అయ్యాను, జస్ట్ కొన్ని మాత్రమే యూస్ చేసిన ప్రోడక్ట్స్ అయితే. సో ఫస్ట్ అయితే నీట్గా మాయిశ్చరైజ్ చేసుకున్నాను ఫేస్కి నెక్కి మొత్తం. సో సమ్మర్లో కూడా మాయిశ్చరైజర్ ఇంపార్టెంటా అంటే డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంపార్టెంటే ఫ్రెండ్స్. సో వింటర్లో ఏంటంటే ఇంకా ఎక్కువ యూస్ చేయాలి, సమ్మర్లో అయితే కొంచెం తక్కువ యూస్ చేసినా పర్లేదు, కానీ ఇంక వింటర్లో అయితే కంపల్సరీ యూస్ చేయాలి. దాని తర్వాత నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను లాక్మీ అబ్సల్యూట్ కాంపాక్ట్ పౌడర్. సో మీరు దీని బదులు లూజ్ పౌడర్ తీసుకున్నా పర్వాలేదు. సో నేను ఇక్కడైతే ప్రజెంట్ ఇది తీసుకుంటున్నాను. అండ్ సమ్మర్కి సంబంధించిన SPF ఉండే ప్రోడక్ట్స్ అన్నీ నేను ఆన్లైన్లో బుక్ చేశాను. సో అవి రాగానే అవన్నీ మీకు చూపిస్తాను. సో సన్ స్క్రీన్ అండ్ సమ్మర్ ప్రోడక్ట్స్ సంబంధించినవన్నీ కూడా నేను బుక్ చేశాను, అవన్నీ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో నేను సింపుల్గా అయితే ఇక్కడ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేసేస్తున్నాను నెక్కి ఫేస్కి మొత్తం. అండ్ నెక్స్ట్ నేను యూస్ చేస్తున్నాను వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో ప్యాలెట్. సో నేను ఇక్కడ వచ్చేసి ఐ షాడో కింద నేను నా స్కిన్ కలర్ టైప్లో తీసుకున్నాను అనమాట, కొంచెం లైట్ బ్రౌన్. సో నేను ఇక్కడ వచ్చేసి ఐ షాడో కింద 2 కలర్స్ తీసుకున్నాను వేరు. ఆ 2 మిక్స్ చేసి నేను చూపిస్తున్నాను అనమాట. సో అవి ఏంటంటే ఇంకో కలర్ కూడా చూపిస్తాను ఏంటన్నది. ఒకవేళ కానీ మీకు ఈ మెథడ్ ఇష్టం ఉండకపోతే, లైక్ ఐ షాడో ఇలా మిక్స్ చేసి కూడా ఇష్టం ఉండకపోతే స్కిప్ చేసేయచ్చు మీరు. సో ఇక్కడ నేను హైలైటర్ లాంటి షేడ్ ఉంటుంది కదా మనకి వైట్ షేడ్, సో దాన్ని కూడా మిక్స్ చేశాను. లేదు మీకు ఓన్లీ హైలైటర్దే కావాలంటే సింపుల్ హైలైటర్ పెట్టేసుకున్నా బాగుంటుంది. మెయిన్ ఎస్పెషల్లీ మనం మేకప్ లేకపోయినా పర్లేదు, కానీ ఏంటంటే ఐ పాపప్ అవుతే చాలా లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నేను కింద ఐస్ కింద యూస్ చేస్తున్నాను లైట్ ఆరెంజ్ కలర్, ఎందుకంటే కొంచెం నేను ఎక్కువ కాటుగా యూస్ చేస్తాను కాబట్టి. అండ్ యూట్యూబ్ వచ్చిందో చెప్పాను కదా కొంచెం డార్క్ సర్కిల్స్ అవి వచ్చేసాయని. సో సింపుల్గా కన్సీలర్స్ ఇవన్నీ ఏం లేకుండా ఇలా కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఫస్ట్ ఐబ్రో పెన్సిల్ ఐబ్రోస్ ఫిల్ చేసుకోవాలి. నేను మర్చిపోయి కాజల్ చూపిస్తున్నాను మీకు. సో ఐబ్రోస్ పెన్సిల్ వచ్చేసి నేను యూస్ చేస్తున్నాను NYBE పెన్సిల్. సో ఇది కూడా బాగానే ఉంది, జస్ట్ లైట్గా అప్లై చేస్తున్నాను. నాకేంటంటే మరీ థిక్గా అప్లై చేసినా అస్సలు బాగోదు, అలా అని లేకపోయినా బాగోదు కదా, అందుకోసం జస్ట్ లైట్గా అప్లై చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి కాజల్. సో కాజల్ వచ్చేసి ఈరోజు నేను యూస్ చేస్తున్నాను స్టే క్విక్ కాజల్. సో ఇది ఎస్పెషల్ నిజంగా మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ దాకా మనకి స్మజ్ ప్రూఫ్, అసలు స్మజ్ అవ్వట్లేదు అనమాట, చాలా బాగుంది. లైక్ మన ఐస్ మరీ రఫ్ చేస్తే అవుతుంది, కానీ నార్మల్గా అయితే దాదాపు అవ్వదు అసలు. అండ్ నెక్స్ట్ యూస్ చేస్తున్నాను ఇక్కడ వెట్ అండ్ వైల్డ్ మస్కరా. సో మనకి ఇంకో విషయం ఏంటంటే మనకి పర్పుల్లో చాలా ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ప్రెజెంట్ అయితే ఈరోజు రన్ అయ్యే ఆఫర్ వచ్చేసి మేకప్ మీద రన్ అవుతుంది. సో మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా మంచి ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాప్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని వెంటనే మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్ని కార్ట్లో వేసుకొని పర్చేస్ చేసుకోండి. అండ్ కూపన్ కోడ్ అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ మస్కర్ అప్లై చేసుకున్న తర్వాత నేను సింపుల్గా హైలైటర్ అప్లై చేస్తున్నాను, బికాస్ యాక్చువల్గా సింపుల్ మేకప్ అయినా నాకు చాలా ఇష్టం అనమాట హైలైటర్ అన్నది. అఫ్కోర్స్ నాకు చాలా మేకప్ వీడియోస్లో అన్నిట్లో చెప్పాను కదా, సో బోర్ అయిపోకండి. అండ్ నేను ఇక్కడ ఎటువంటి ఐలైనర్ కానీ ఏమీ యూస్ చేయలేదు, జస్ట్ సింపుల్ కాజల్ అండ్ మస్కరా. సో ఫైనల్ స్టెప్ అయిపోయింది అనమాట. లాస్ట్ వచ్చేసి లిప్స్టిక్. సో లిప్స్టిక్ పెట్టుకోగానే మొత్తం
ఇంకా ఫేస్ రూపే మార్చేసింది అనమాట. సో ఫుల్ మేకప్ వేసుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అండ్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఎన్వేబే లిప్ క్రయాన్. ఇది షేడ్ నెంబర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్స్. ఇది మాత్రం నాకు చాలా చాలా ఫేవరెట్. అసలు ఈ షేడ్ చాలా బాగుంటుంది. లైక్ అది సారీ అవనివ్వండి, డ్రెస్ అవనివ్వండి, ఎటువంటి దానికైనా బాగా సెట్ అయిపోతుంది అనమాట. సో రెడీ. అండ్ నెక్స్ట్ దాని తర్వాత నేను ఇక్కడ సారీ చేంజ్ చేసుకొని నెక్స్ట్ ఫ్లవర్స్, జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్, మంగళసూత్ర అన్నీ వేసేసుకున్నాను. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి సబ్స్క్రైబర్ ఇచ్చిన బ్యాంగిల్స్. సో ఎలా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్ మేకప్ లుక్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ట్రై చేయండి. చాలా తక్కువ ప్రోడక్ట్స్తోనే నేను ఈ మేకప్ లుక్ క్రియేట్ చేశాను. అండ్ సో మర్చిపోకండి ఇంకా లింక్స్ అవన్నీ క్లిక్ చేయండి. గివ్ అవేలో మీరు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షూర్గా చెప్పండి. మెయిన్ ఎస్పెషల్లీ జస్ట్ చాలా సింపుల్ థింగ్స్. నా సబ్స్క్రైబర్ అవి ఉండాలి. అండ్ నా వీడియోస్ని ప్రతి వీడియో నేను పెట్టే ఒక 1 వీక్ దాకా వీడియోస్ పెడతాను. 1 వీక్ కూడా మీరు ప్రతి వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్లీ కింద లింక్స్ ఇస్తాను. అవి క్లిక్ చేయడం వల్ల మీరు గివ్ అవేలో ఎంటర్ అయిపోయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.